సెక్రటరీ గారికి అందరికీ మా హాస్టల్ కమిటీ తరపు నుంచి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికీ మన హాస్టల్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేది అందరికీ మీకు తెలిసిందే. మనకి ఫస్ట్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసి సిపివిసిని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే ప్రవేశపెట్టింది హాస్టల్ కంపెనీ. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు మార్కెట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే ప్రాజెక్టులు అట్లా చేసుకుంటూ వచ్చారు. దానివల్ల కొంచెం మార్కెట్లో మీకు ఎక్కువగా అవైలబుల్ లేకపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా కంపల్సరీగా మన మార్కెట్ డెవలప్మెంట్తో పాటు అట్లా ప్రాజెక్టులు, అలాగే మన ప్లంబర్ మిత్రులు కూడా కంపెనీ నుంచి డైరెక్ట్గా బెనిఫిట్ పొందే విధంగా ఒక స్కీమ్ ఒకటి రన్ చేయడం జరుగుతుంది. దాని గురించి మీకు చివరి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే కొంతమంది మిత్రులు రావాలి కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. అది అయితే మనం ఇప్పుడు సిపివిసి వచ్చేసి ఏంటంటే మనకి 1999 స్టార్ట్ అయిందండి, అంటే మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మన ఏరియాలో కొంచెం తక్కువ ఉంది, కానీ మిగతా ఏరియాలో ఆల్ ఇండియా నెంబర్ 1లో ఉంది మన పొజిషన్. అట్లాగే బయట 34 కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లాగే అమెరికాలో ఉంది, అట్లాగే కెన్యాలో ఉంది, అట్లాగే మన ఇంకా ఇటు మన థాయిలాండ్ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. దాని మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. आपकी आवाज बाहर नहीं जाती। जैसा कि हम यहाँ देख सकते हैं, एस्ट्रल साइलेंसियो वाइन 3% यानी लेयर से बना होता है। अगर मूल लेयर जो पॉलीप्रोपिलीन से बनी है, मिडिल लेयर पॉलीप्रोपिलीन से बनी है, जो पानी के बहाव के लिए कारगर साबित होता है। और आइए आप देखें, इसमें है बेहतरीन नॉइज इंसुलेशन वैल्यू। इसका इंस्टॉलेशन बिल्कुल आसान है, इसमें हाई इम्पैक्ट और एस्ट्रल साइलेंसियो की क्वालिटी बनी रहे, इसके लिए कई सारे टेस्ट में गुजरता है। खास तौर पर मजबूती के लिए ये टेंसाइल
చూడండి అట్లాగే కొంచెం మా కంపెనీ గురించి ఆయన తెలిసిన 4 మాటలు చెప్పాల్సిందిగా మనం ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నాం. ఆస్ట్రాల్ కంపెనీ వారి ఆహ్వానం మేరకు మనం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఆస్ట్రాల్ కంపెనీ గురించి ఇవాళ ఈరోజు ఆ కంపెనీ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది, దానికి ఎంత ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి తెలియజేయడానికి మనకందరికీ ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేసిన ఆస్ట్రాల్ కంపెనీ వారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మనం ఈరోజుని ఎన్నో కంపెనీ పైపుల్ని మనం మార్కెట్లో వాడుతూ ఉన్నాం. వాడుతున్నప్పటికీ కూడా మనం ఏ కంపెనీ పైపు ఎంత గేజ్ ఉంటుంది, దాని విలువ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది అనేది కూడా పూర్తిగా మనం అవగాహనతోనే మనం వాడాలని నా అభిప్రాయం. మనందరం కూడా ఎందుకంటే మన విలువ, మన పని విలువ ఎంత శాశ్వతమో ఆ సామాను విలువ కూడా అంతే శాశ్వతం. ఈ రోజు రకరకాల షాపు మనకి మార్కెట్లో చాలా మంది మారువేడిసి వచ్చున్నారు. రకరకాల కంపెనీలు వాడుతున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళ ఆదాయం గురించి కొన్ని డూప్లికేట్ కంపెనీలు అమ్ముకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మనం అందులో మోసపోతున్నామేమో అని నా అభిప్రాయం. వర్కర్లుగా మనం మోసపోతున్నాం. మనం మోసపోతూ యజమాని కూడా మనం కూడా మోసం చేస్తున్నాం, వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఎందుకంటే నైపుణ్యం విలువ వర్క్ అనేది మనలో ఉంది. నైపుణ్యంగా చేయగలుగుతాం, ప్రతి పని కూడా నైపుణ్యం. అలాగే సరుకు కూడా నైపుణ్యంగానే ఉండాలి. అలాగే మన పనికి విలువ ఉంటుంది. ఆ వర్కర్కి కూడా కొన్నాళ్ళు ఎన్నో సంవత్సరాలు లైఫ్ ఉంటుంది ఆ సరుకు. కానీ ఈరోజు నా అనుభవం మీద నేను తెలియజేసే విషయాలు 2 నిమిషాలు తెలియజేస్తాను. ఈరోజు మనం సిపివిసి పైపుల మార్కెట్లో అంటే మన జిఏ పైపు దగ్గర నుంచి మనం వాడుతూ ఉన్నాం. మనందరం కూడా మొట్టమొదటిగా మార్కెట్లోకి సిపివిసి అనేది రావడం అనేది జరిగింది. ఆ రోజు మేము మొదలెట్టిన ఆస్ట్రాల్ కంపెనీ ప్రథమంగా మార్కెట్లోకి వచ్చినది మేము వాడే రోజుల్లో కూడా. ఆ రోజుల్లో కానీ అంటే క్రమేణా దీనికి ఏంటంటే సరైన డీలర్ లేక చెప్పేవాడు లేక దీనికి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం కదా, సెమినార్స్ అనేది మనం ఇలాగే అటెండ్ అయితే కనుక ఏ కంపెనీ విలువ ఎంత ఉన్నది, ఏ కంపెనీ ఎంత ఎలక్ట్రిక్ సరుకు తయారు చేస్తుంది, దాని లైఫ్ ఎంత అనేది ఈ సెమినార్లోనే మనం తెలుసుకోగలుగుతాం తప్ప రోజు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని మనం తెలుసుకోలేము. ఆ విషయాన్ని మనం అందరూ కూడా ముఖ్యంగా గమనించుకుంటూ ఉండాలి. అంటే ప్రతి కంపెనీ వారు కూడా సెమినార్ పెడతా ఉంటారు. ఆ సెమినార్ ఎందుకు పెడతారంటే మనం ఇక్కడికి వచ్చినందుకు ఒక భోజనం ఏర్పాటు చేసి మనకి దానికి ఏ రకంగా తయారవుతుంది, దీని లైఫ్ ఏంటి మనం కొత్తగా తెలుసుకోవాలని మన గురించి సెమినార్ పెడతారే తప్ప వాళ్ళ గురించి సెమినార్ పెట్టడం కాదని నా ఉద్దేశం యాక్చువల్గా. ఎందుకంటే షాపులో తెలుసుకోలేము ఇలాంటి విషయాలు, ఇలాంటి కార్యక్రమాల్లో మనం తెలుసుకోగలుగుతాం. ఈ రోజుని కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి ఉన్నాయి మార్కెట్లో. ఇందాక మన స్ప్రింగ్ పైప్ ద్వారా పైపులు తోసుకుంటూ వెళ్ళి పైప్ లైన్ చేసుకోవచ్చు ఈజీగా. అది కూడా ఒక బాక్స్ వేసి అందులో ఒక వాల్ వేసి ఆ బాత్రూమ్ లేదంటే ఆ బాత్రూమ్ పెట్టుకోవచ్చు అనేది ఎవరు తెలియజేస్తారు మనకి? షాప్ వాళ్ళ కన్నా కంపెనీ వారే మనకు తెలియజేయాలి. అంటే మనం వచ్చిన విలువ పెంచుకోవడం గురించి కూడా మనం ఇక్కడ వచ్చి తెలుసుకుంటున్నాం. కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్ లో, ఈ సెమినార్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనకి అవసరం ఇది, కంపెనీకి ఎంత అవసరమో రెండంతలో మనకు కూడా అవగాహన పెంచుకోవడం గురించి, వృత్తిని అభివృద్ధి చెందడం గురించి మనం చేసుకోవడానికి ఇది అవకాశం అన్నమాట. మనందరికీ షాపులోకి వెళ్ళి తెచ్చుకోలేము. ఇప్పుడు ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే కంపెనీ వాళ్ళు కొన్ని కొత్త ప్రోడక్ట్ తయారు
చేస్తున్నామో మీరు తెలుసుకోవాలని మన అందరూ టీం కింద తీసుకెళ్లి కంపెనీ పరిచయం చేసేవారు. మనకి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే ఈ రోజు ఇక్కడ కలుసుకోనేది మనం అక్కడ తెలుసుకునేవాళ్ళు ఆ రోజుల్లోని. ఇది ఇలా చేయాలి. మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ వచ్చేవాడికి ఫీజు వరకు మనకు తెలుసు, టెక్నికల్ వరకు ఫీజు. తర్వాత ఎన్సీబీలు వచ్చినాయి. ఎన్సీబీలు ఎవరైనా నేర్పారు మనకి? కంపెనీ వాళ్ళే. ఇలా చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఈ ఎన్సీబీ వాళ్ళు ఇది ఉపయోగం. అలాగే జిఎఫ్ఐ వాడు యజమానికి లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వాల్సింది. మనం అటెండ్ అయితే మనం బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, పని మీద దృష్టి పెరుగుతుంది, మనకి అవగాహన పెరుగుతుంది. ముందు మనకి అవగాహన పెరగాలి. మనం అవగాహన పెరిగిందంటే ఇప్పుడు మనకు తెలియని ఎన్నో ఉంటాయి. అది తెలుసుకోవడం గురించే మనం ఇక్కడికి వచ్చాం. కానీ నేను ప్రతి సామాన్యాన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఒక ఎల్బో ఉంది, అదర్ కంపెనీ వాడుతున్నాం మనం. ఈ కంపెనీకి ఆ కంపెనీకి తేడా ఏంటి? గ్లేజింగ్ పరంగా కానీ మన్నిక పరంగా కానీ ఏంటి తేడా అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకున్న తర్వాతనే ఇది మనం వేయడం వల్ల మనకి మంచి పేరు వస్తుంది అక్కడ యజమాని దగ్గర. అది రూపాయి కొనవచ్చు, అయినా 5 రూపాయలు కొనవచ్చు, 10 రూపాయలు కొనవచ్చు, మనకి అనవసరం తండ్రి కూడా. కానీ మనకి అక్కడ విలువైన సరుకు వాడేమంటే మనకి మంచి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు రావాలి, 10 కాలాలు యజమానికి ఉపయోగపడాలి. అది మన ఉద్దేశం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆస్ట్రాల్ కంపెనీ అనేది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు ఇది ఏంటి, ఇప్పుడు మనం ఈ టీవీ లాంగ్ పెండ్ ఉంది, ఎన్నో వాడున్నాం కదా, దాని వెయిట్ ఎంత, దీని వెయిట్ ఎంత, ఇది గేజ్ ఎలా ఉంది, అది ఎలా గేజ్ ఉంది. అంటే మన వృత్తిని లైఫ్ పెంచుకోవాలంటే ఈ చూసుకోవాలి తప్ప యజమానంగా ఆదాయ రేట్ అనేది వాళ్ళు చూసుకుంటారు. మన సామాన్య విషయంలో మంచి సరుకు వాడుతున్నామా లేదా, ఆ సరుకు వాడడం వల్ల యజమానికి మన మీద గుడ్ విలువ ఉంటుంది. చిన్న పనులు చేసేవాడికి దాని విలువ తెలియదేమో, కానీ ఈ రోజు మనం పెద్ద కాంట్రాక్టులు చేసేవాడు కూడా మనలో ఉన్నప్పుడు సరైన సరుకు అంటే పెన్నకాయితం మందనే ఉంటుంది. మనం రాసిందే యజమాని తెస్తాడు. ఆ తెచ్చిందే యజమాని మనం వాడాలి. ఒకవేళ వేరే కంపెనీ తెచ్చినా ఇది మీకు ఎన్నాళ్ళ లైఫ్ ఉంటుందని ఈ రోజు మీరు తెచ్చేది అని మనం అడుగుతూ ఉంటుంది. దాన్ని మనం అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ లైఫ్ లాంగ్ మంచి కంపెనీ అని నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని మీకు తెలియజేశాను. మంచి కంపెనీ అది. ఎవరైనప్పుడు కూడా మీరు చక్కగా ఆ కంపెనీకి సపోర్ట్ చేయండి. చేసిన తర్వాత మనకంటూ అంటే ఇందులోని మనలో సామాన్లు వాడేటప్పుడు ఎంతో కొంత కంపెనీ వాళ్ళు మనకి ఎంతో కొంత వాడుతున్నారు కాబట్టి పర్సంటేజ్ రూపాయలు కొంతమంది ఇచ్చేవారు. కానీ ఈ రోజు ఏంటంటే ప్రాజెక్టులు వచ్చేసినాయి, ఈ పెద్ద అపార్ట్మెంట్లు వచ్చేసినాయి. కంపెనీ వర్కర్కి ఏమి చేయడం మానేసి షాప్ వాళ్ళు కూడా ఏం చేయడం మానేసి మనకి ఇచ్చేది కూడా ఆ యజమానికి లీస్ట్ ఎంతైతే ఇవ్వగలుగుతుందో అంత వాళ్ళకి లీస్ట్ కొటేషన్ రూపాయన అలా పోతుంది. కాబట్టి దాని అంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ రోజు మనకి మనం కూడా ఇందులో మనం కూడా బాగుండాలి, మన వర్కర్ల శ్రేయస్ కూడా బాగుంటే మంచిదని చెప్పి ఒక స్కీమ్ అనేది ఏర్పాటు చేశారంట. అది కూడా వాళ్ళు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత దాని విధి విధానాలు ఏంటో అని కూడా పరిశీలించుకొని మీరు అందరూ కూడా ఈ కంపెనీకి సపోర్ట్ చేయండి. అలాగే మనందరం కూడా ఈ కంపెనీకి చేసిన రోజుని ప్రతి సంవత్సరం ఏదైనా సరే మనం ఒక సంఘంలో ఉన్న కార్మికులు అందరం కూడా సంఘానికి షాప్ యజమానులు అవసరమే, ఈ డీలర్లు అవసరమే, కంపెనీలు మనకు అవసరమే. మేము నాయకత్వంలో ఉన్నాం, మీ యూనియన్ నాయకత్వంలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఏదైనా సరే మన కార్మికుల తరఫున మేము కూడా డిమాండ్ చేసి మనం కూడా అడగడానికి సరిపోగలుగుతాం. మనం మా కార్మికులందరూ కంపెనీకి సపోర్ట్ చేసామనుకోండి, ఏమంటే మనం ఒక భవనం కట్టుకుంటున్నాం, మనం ఈ భవనానికి మీ కంపెనీ ద్వారా ఏదో మీ చేయతో పడి. అలాగే మా కార్మికులకి ఇది కావాలి. మనం చూడండి, మనం ఎన్నో 4-5 మీటింగ్లు పెద్ద మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం, వేడే పెట్టుకుంటూ ఉంటాం, ఎలక్ట్రిసిటీ డే పెట్టుకుంటూ ఉంటాం, మన సెమినార్ మన ఎనర్జీ డే పెట్టుకుంటూ ఉంటాం. దానికి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు అయినప్పుడు మా సంఘంలో తీయకుండా మేమేం చేస్తామంటే ఇలాంటి కంపెనీ వాళ్ళని ఏమంటే మరి చక్కగా మా కార్మికులంతా ఒక చోట ఉన్నాం, మాకు కూడా మంచి చెడ్డ చూసుకునే రోజులు ఈ రోజు. మరి మీరు మీ కంపెనీ తరఫున ఎంతో కూడా మా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందంటే ఈ రోజు అందించే కంపెనీలు కూడా ఉన్నాయి. మనకి చెప్పుకోవడమే మనం ఈ రోజుని 14-15 లక్షలు వెచ్చించి ఈ రోజు స్థలం కొన్నామంటే కంపెనీ వాళ్ళు షాప్ యజమానులు ఇచ్చిన దాన్ని బట్టే మనం ఎక్కడికి వెళ్తున్నాం. ఈ రోజు కూడా మన యూనియన్లో ఉన్న డబ్బే కాకుండా వాళ్ళు ఇచ్చినవి మీరందరూ కూడా ఇచ్చిన ప్రతి రూపాయి కూడా పోసుకొచ్చి చక్కగా డబ్బు పోగు చేసి ఈరోజు భవనం కట్టడానికి స్థలం కూడా ఉన్నాం, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మన కంపెనీలు కూడా మనం అడగడానికి సరిపోవాలంటే మనం కూడా చేయొచ్చు వాళ్ళకి ఇచ్చుంటే కనుక
కంపల్సరీగా వాళ్ళని మేము డిమాండ్ చేయడానికి కూడా ఉంటుంది. ఏమంటే మీ సహాయ సహకారాలు మాకుంటే మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి ఏంటి, దాని మీద అర్థం చేసుకోండి. మీ కంపెనీ తరఫున మీరేమన్నా మాకు ఈ సహకారాలు థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు నా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మీరు కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కనుక కంపెనీ గురించి మీరు కూడా మాట్లాడచ్చు. తర్వాత మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మరి హాస్టల్ కంపెనీ ఆశీర్వాదం అంటే ఆ గుంటూ అన్ని గుంటూ దొరికేస్తున్నాయి, ఎవరి పరిస్థితులు ఆడేస్తున్నారు కొనేస్తున్నారు. మరి హాస్టల్ కంపెనీ ఎక్కడ దొరుకుతుందని ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? ఏ షాప్లో ఉంటుంది అనేది? ఈ ట్రాన్స్ కురిసెట్టి కాశీగర్ షాప్ మీ అందరికీ తెలుస్తుంది. వారు డీలర్షిప్ తీసుకున్నారు. ప్రతి ఐటమ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తారని చెప్తూ వాళ్ళ బాబు కూడా వచ్చారు ఇక్కడికి. ఇంట్లో ఉన్నారు, దాన్ని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన యాక్చువల్ డీలర్షిప్ తీసుకున్నాం మేము. మీరు మా దగ్గరికి వస్తే మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఇస్తాము. అన్ని మీకు మంచి మాకు అంటే ఏం లేదండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎల్ఎల్ఆర్ అంటే ఎల్ఎల్ఆర్ కానీ అగ్రిలో కానీ ఏదైనా కానీ యాజ్ పర్ ఐఎస్ఐ స్టాండర్డ్ ఒకటే క్వాలిటీ. పైగా మన కంపెనీ ఏంటంటే వాళ్ళు కొంచెం విశబ్దం కూడా ఉంది. కంపెనీ ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ అండి, అంటే ప్రభుత్వ రంగ సంస్థ. ఏంటంటే కొన్ని కోట్ల మందికి అది జవాబుదారీగా ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ అనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చింది ఐఎస్ఐ నాన్ ఐఎస్ఐ చాలా రకాలు చెప్పచ్చు. కానీ మన ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ. మీరు మామూలుగా షేర్ వాల్యూ అంటే కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది షేర్ మార్కెట్. ఇప్పుడు మన ఊరికి అంటే 2400 వెళ్ళింది షేర్ వాల్యూ మార్కెట్. అంటే మా షేర్ వాల్యూ ఒక్కొక్క షేర్ వాల్యూ విన్నపం మా కార్మికుల గురించి. ఈరోజు ఈ ప్రాజెక్టు మీరు డెవలప్మెంట్ తీసుకుంటున్నారు. మా కార్మికులు మీ సహాయ సహకారాలు అందించాలంటే వాళ్ళకి ఈ వంతు సహకారంగా ఈ కోఆపరేషన్ చాలా అవసరం. అంటే అసలు పెట్టినా కూడా యజమాని మీతో అక్కడే వచ్చి చేసినప్పుడు కూడా అక్కడనే వాడు కొంచెం పావుల వస్తుందని ఆలోచిస్తాడు. ఒకసారి మన గురించి మాట్లాడుతూ నేను విషయం తెలియజేస్తాను, మీరు తిరిగి దృష్టి పెట్టండి. ఈ రోజుని మనం ఒక సామాను రాసిస్తాం యజమాని, 1000, 10,000, 1,00,000, 2,00,000. ఇక్కడ ఏం జరుగుతుందంటే యజమాని వచ్చి లిస్టు తీసుకొస్తున్నాడు, సరిపిస్తున్నారు, వాడుతున్నాం. మనం కూడా కొద్దిగా ఆలోచిస్తాం, ఏదో ఒక లోపల వస్తే మనకి మంచిది కదా అని ఆలోచిస్తాం. మన అడగడంలో ధర్మం ఉంది, చెప్పడంలో కూడా ధర్మం, ఇవ్వడంలో ధర్మం ఉంది, ఇచ్చేది ఉంటుంది, ఇవ్వదే ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనం కూడా వ్యాపారం చేసేటప్పుడు వర్కర్ అనేవాడు ఉన్నాడు కదా, ఒక దాంట్లో కాదు ఇంకో దాంట్లో ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం. నాకు జరిగిన విషయాల్లో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ తరఫున కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీ వ్యాపారం మీరేం చేసుకోకుండా కనీసం వర్కర్ అనేవాడికి ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లో రాదు. నాన్న ఇందులో రాదని ఇంకో దాంట్లో వస్తుందని తెలియజేయండి. తెలియజేశారనుకోండి తప్పకుండా సంతోషపడతాడు, ఆనందపడతాడు. అంతేగాని ఇది రాదు అని మీకు కటాగటిగా చెప్పేటోడికి డిసప్పాయింట్ అయిపోయి మాకు అమ్ముపడట్లేదు. ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లో రాదు. మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లో, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ వ్యాపారం అయిపోయింది అంతా. యజమాని ఏంటంటే 4 రకాల కాగితాలు 4 చోట్లకి పంపించేసి రేట్లు వేయించుకుంటున్నాడు. 4 రోజుల మీద పోటీ తత్వం ఏర్పడిపోయి ఏం చేస్తారు, ఉన్న దాంట్లోనే మనకి ఇవ్వాల్సిన 2% ఏదన్నా ఉన్నా సరే గీసి ఇచ్చేస్తున్నారు. ఇదేనా ఇప్పుడు